ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం. ఏమైంది హారిక గారు? మా దాసు మిమ్మల్ని చూసినట్టు మీరేంటి నన్ను చూస్తూ ఉండిపోయారు? మీ గౌరవం, మర్యాద అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. వాటి గురించే ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ నన్ను గుర్తుపెట్టుకుంటున్నందుకు. మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరగదు కళ్యాణ్ గారు. అందుకే కదా వెతుక్కుంటూ వచ్చాను. మీ ఆఫీసులో చూసిన హారికకి నా ఆఫీసులో ఉన్న హారికకి చాలా తేడా ఉంది. నేను కూడా మీ గురించి అదే ఫీల్ అవుతున్నాను. ఇంట్లో టెన్షన్ పడిన కళ్యాణికి, ఆఫీస్లో కూల్గా మాట్లాడుతున్న కళ్యాణికి అస్సలు పోలికే లేదు. ఎవరైనా ఇంటికెళ్తే రిలాక్స్ అవుతారు, కానీ బాసు రివర్స్ మేడం. ఆఫీస్లోని చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆయనకి పనే దైవం. మీలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు కళ్యాణ్ గారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడి సహాయం చేస్తే మా నెత్తికెక్కి డాన్స్ చూశాడు. అలాంటి వాళ్ళని నేను జన్మలో మర్చిపోను. వెతికి వెంటాడి బుద్ధి చెప్తాను. కిల్బిల్లో హీరోయిన్ టైప్ అన్నమాట. మీ గురించి నాకు తెలియదా హారిక గారు? ఇంతకీ ఈ సడన్ విజిట్కి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? సింపుల్ కళ్యాణ్ గారు, నేను అసోసియేట్ అయ్యే కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నాయో చూడ్డానికి వచ్చాను. అంటే మీరు ప్రాజెక్ట్ ఇవ్వడానికి పాజిటివ్గానే ఉన్నారన్నమాట. పాజిటివ్ అంటే కొన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. చెప్పండి హారిక గారు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? నేను అడిగే ప్రతి ప్రశ్నకి నిజం మాత్రమే సమాధానం కావాలి. మాట దాటినా, తడబడినా మన డీల్ క్లోజ్ అవుతుంది. డన్ హారిక గారు, షూట్ ద క్వశ్చన్. మీ ప్రొఫైల్లో మీరు అకౌంటెంట్గా కెరీర్ స్టార్ట్ చేశారు అనుంది. అలాంటిది CEO స్థాయికి ఎలా ఎదిగారు? కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ ఎవరు స్టార్ట్ చేశారు? మీకన్నా ముందు ఎవరైనా ఉన్నారా? ఏ మాత్రం బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేని కళ్యాణ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో ఇంత పెద్ద కంపెనీని, కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ ని ఎలా గెయిన్ చేశాడు? మీరెవరినైనా మోసం చేశారా? మాయ చేసి వాళ్ళ స్థానాన్ని, స్థాయిని లాక్కున్నారా? కమాన్ కళ్యాణ్ గారు, స్పీక్ అవుట్. మాట్లాడండి కళ్యాణ్ గారు. ఏమడిగినా సమాధానం చెప్తానని ఇలా సైలెంట్ అయిపోయారేంటి? అంటే నేను విన్నది నిజమేనా? నో హారిక గారు, అన్నీ అబద్ధాలే. మీకెవరో నా కంపెనీ గురించి ఫేక్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరన్నట్టు నేను అకౌంటెంట్నే. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను తప్ప మోసం, అన్యాయం నాకు అస్సలు తెలీదు. ఈ కంపెనీని మా రిలేటివ్ ఒక ఆయన స్టార్ట్ చేశారు. ఆయనకి హ్యాండిల్ చేయడం రాక మధ్యలో వదిలేయబోతుంటే నేను టేకప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. తీసుకురాలేదు, ఉన్న స్థాయిని ఇంకా పాతాళంలోకి నెట్టాం. నిజం చెప్పడం, చేసిన తప్పు ఒప్పుకోవడం ఈ జన్మకి నీకు రాదని ప్రూవ్ చేశావు. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆహా, నేను విన్నదానికి మీరు చెప్పిన దానికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వలేదు. హారిక గారు, ఈ కార్పొరేట్ వరల్డ్ గురించి మీకు తెలియందేం కాదు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మా మీద ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి.
మా పరువు తీసే ఫేక్ న్యూస్ రోజుకొకటి పుడుతూ ఉంటాయి. మీరు వాటిని అస్సలు నమ్మకండి. నిజం చెప్పమన్నారు, నేను తడుముకోకుండా చెప్పిన మాటలే మీరు నమ్మండి. మీ గురించి నాకు తెలుసు కళ్యాణ్ గారు, బట్ నాకు తెలిసింది, నేను విన్నది రెండూ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ చూసి మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ సర్ప్రైజ్ విజిట్ ఎప్పుడు? మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనప్పుడు. బాసు, ఈ హారిక ఏంటి బాసు, మెరుపు వేగంతో వచ్చి సుడిగుండం పుట్టించి పిడుగులా మాయమైంది. దాసు, ఆ పోలికేంటయ్యా? అన్ని ప్రమాదాలే ఉన్నాయి. నాకు అలానే అనిపించింది బాసు. ఆస్తి మొత్తం కట్టబెట్టబోతున్నట్టు అన్ని డీటెయిల్స్ తెలుసుకుందేంటి బాసు? ఈ అమ్మాయి మాట ప్రవర్తన అన్నీ నాకెందుకో డౌట్గా ఉన్నాయి బాసు. హారిక, కారెక్కడెందుకు ఆపావమ్మా? ఇది మా ఇల్లే సుగనక్క. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలనిపించి ఇక్కడికొచ్చాను. ఎవరైనా చూస్తారేమో, తొందరగా పోనివ్వమ్మా. ఒక్క 2 మినిట్స్ ఉండి వెళ్ళిపోదామక్క. ఎన్ని రోజులైందో తెలుసా ఈ ఇంటిని చూసి. ఈ ఇంట్లో ప్రతి ప్లేస్ లో నాకు ఏదో ఒక మెమరీ లింక్ అయి ఉంది. కళ్ళు మూసుకొని కూడా ఇల్లంతా ధైర్యంగా తిరిగేదాన్ని. ఆ గార్డెన్ ఉంది కదా, అక్కడ నా చిన్నప్పుడు డాడ్ నన్ను ఆడించేవారు. నేనేమో టెడ్డీని ఆడించేదాన్ని. చిన్నప్పటి నుండి నేను ఏమేం పనులు చేశానో, నాకు ఎలాంటి అలవాట్లుండేవో సేమ్ టు సేమ్ టెడ్డీ అలానే ఉండేది. అక్క, ఆ గేట్ ఉంది కదా అక్కడ చూడు. ఆ గేట్ పట్టుకొని టెడ్డీ ఉయ్యాలూగేది. అది ఎక్కించి ఊపితే కాని అన్నం తినేదే కాదు. చిన్నప్పటి నుంచి తను యాక్టివ్ గానే ఉండేది. టెడ్డీ నవ్వుని మాటల్ని చూస్తే ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా టెడ్డీకి ఎదురు పడకుండా ఇలా దూరం నుండి చూడాల్సి వస్తుందక్క. హారిక, నువ్వు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉందమ్మా. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. అక్క, ఒక్కసారి టెడ్డీతో మాట్లాడాలనుంది. ఏంటి, ఇంట్లోకి వెళ్తావా? వద్దు హారిక, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ టెడ్డీతో నిజాన్ని దాచి నార్మల్గా మాట్లాడగలవా? అందుకే వెళ్ళిపోదామమ్మా. నువ్వు అనుకున్న సాధించిన తర్వాత ఇక్కడికే కదా రావాల్సింది. ఎక్కువసేపు ఇంటి దగ్గర ఉండడం అంత మంచిది కాదు. పదా వెళ్దాం. ఓకే, ఒక్కసారి మాట్లాడతానక్క ప్లీజ్. కానీ ఎలా హారిక? టెడ్డీ, టెడ్డీ, హారిక, 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 టెడ్డీ. ఏంటి టెడ్డీ అలా చూస్తున్నావు? మీరు అచ్చు మా మమ్మీలానే ఉన్నారు. మమ్మీలా కాదమ్మా, నేను మీ మమ్మీనే. మమ్మీ, నా కోసమే వచ్చావు మమ్మీ? నిజంగా టెడ్డీ, నీకోసమే వచ్చానమ్మా. మమ్మీ, నువ్వు నా కోసం కన్ఫర్మ్ గా వస్తావని నాకు తెలుసు.
రోజులు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మమ్మీ. నేను కూడా టెడ్డీ. సిటీకి వచ్చిన వెంటనే నిన్ను చూడాలని నేను స్కూల్కి వచ్చాను. ఏంటి మమ్మీ, స్కూల్కి వచ్చావా? మరి నాతో ఎందుకు మాట్లాడలేదు? అంటే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియలేదు టెడ్డీ. అందుకే దూరం నుండి చూసి వెళ్ళిపోయాను. ఓకే మమ్మీ, నెక్స్ట్ టైం ఎప్పుడు అలా చేయొద్దు. లోపలికి రా మమ్మీ. తాతయ్య పిన్ని కూడా నిన్ను చూస్తే చాలా ఎక్సైట్ అవుతారు. వాళ్ళు కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నారు. వస్తాను టెడ్డీ, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. టైం అంటే రోజులా గంటలా? రోజులే. అంటే నెలలా సంవత్సరాలా? నెలలోపే అనుకుంటున్నాను. ఏ అప్డేట్ ఉన్నా ఫస్ట్ నీకే చెప్తాను. ఇంట్లో అందరం మాకు బాధగా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ నీ ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను ఒక్కదాన్నే నువ్వు తిరిగి వస్తావని నమ్మానమ్మా. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ యూ సో మచ్ టెడ్డీ. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. హారిక, ఏమైంది? ఏం చూస్తున్నావు నువ్వు? కార్ స్టార్ట్ చేయి, మనం వెళ్ళాలి. నీ ఫ్యామిలీ కన్నా నీ లక్ష్యమే ముఖ్యమని చెప్పావు కదా, మర్చిపోయావా? లేదు. కళ్యాణ్ చక్రవర్తిని రోడ్డుకి ఈడ్చి వాడు నీ కాళ్ళ మీద మీ డాడీ కాళ్ళ మీద పడి ఏడ్చిన రోజు నీ గెలుపుకి తొలి అడుగు పడేది ఈ ఇంట్లోకే. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలి. పదహారిక, వెళ్ళాలి. నందు, నందు. సార్, సారీ సార్. ఏంటయ్యా, మనుషుల్ని కూడా పట్టించుకోలేనంత ఆలోచన? ఏమైంది? దేని గురించి నీ దీర్ఘాలోచన? సిద్ధు గురించే సార్. నేను వాడి గురించే మాట్లాడడానికి వచ్చాను. నిన్న రోడ్డు మీద ఏదో ప్రమాదం జరగబోయిందని టెడ్డీ చెప్పింది. అవును సార్, నా కొడుక్కి ఈ మధ్యన ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఓ, నీలా తయారవుతున్నాడనమాట. నాలా కూడా కాదు సార్, వయసుకు మించి ఆలోచనలు చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఒక్కటేంటి సార్, రకరకాలు. మా టెడ్డీ కూడా అంతేనందు. ఒక్కోసారి దాని మాటలు వింటుంటే ఈ వయసులో ఇంత లోకజ్ఞానం, జీవితం మీద పట్టు ఎలా వచ్చాయా అనిపిస్తుంది. నీకు నీ కొడుకు సలహాలు ఇస్తాడా? సలహాలా? ఈ మధ్యన నేను కొడుకు వాడు తండ్రిలా మారిపోయామంటే మీరే అర్థం చేసుకోండి. అయితే టెడ్డీకి మీ వాడికి తేడా లేదన్నమాట. టెడ్డీ కూడా అంతే. నా అనుభవాన్ని కూడా లెక్క చేయకుండా నాకు లెక్కలేనన్ని సలహాలు, సూచనలు ఇస్తుంది. అందుకే కదా సార్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ అదొక్కటే కాదు నందు, ఇంకొకటి కూడా ఉంది. ఇద్దరూ చిన్న వయసులోనే కన్న తల్లికి దూరం అవ్వడం. అభిలాష అమ్మగా, భార్యగా నీకు దూరమైంది. నా కూతురు నీహారిక భౌతికంగా నాకు దూరమై జ్ఞాపకంగా మిగిలింది. ఎక్స్క్యూజ్ మీ. హారిక గారు, ప్లీజ్ కమ్. ప్లీజ్ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సార్, ఈవిడే హారిక్ గారు. ఓ, నేను చెప్పాను కదా ఎన్ఆర్ఐ, హారిక కన్స్ట్రక్షన్ CEO అని. ఈవిడే సార్. హారిక కాదయ్యా,
మా అమ్మాయి నీహారిక. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? ఆ, ఏంటి సార్, ఈవిడ మీ అమ్మాయా? నిజంగానా? ఒకే పోలికలతో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి హారిక గారు, మీరు కూడా చెప్పలేదు? సార్, ఇప్పుడు కూడా మనం సైలెంట్ గా ఉంటే నందు గారు మిమ్మల్ని నన్ను కలిపి బ్లేమ్ చేస్తారు. నందు గారు, హరిప్రసాద్ గారు నేను ఆల్రెడీ మా ఇంట్లో మీట్ అయ్యాం. అప్పుడే మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. అంటే మీరు హారికే కదా? నీహారిక పోలికలతో ఉన్న హారిక. తను నా కూతురు కాదు, కూతురు లాంటిది. ఆల్రెడీ పరిచయం ఉన్న మీ ఇద్దరిని నేనేదో పరిచయం చేసినట్టు ఫీల్ అయ్యాను. రామ్మా కూర్చో. సారీ టు డిస్టర్బ్ యూ. మన కంపెనీ మ్యూచువల్ బిజినెస్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయించడం మర్చిపోయాను. అందుకే వాటిని తీసుకొచ్చాను. నువ్వు రావడం ఎందుకమ్మా? కబురు చేస్తే ఎవరో ఒకరం వచ్చేవాళ్ళం కదా. అంటే ఒక పని మీద ఇటొచ్చానండి. ఎటు మిమ్మల్ని మీట్ అయినట్టు ఉంటుంది కదా అని ఈ ఫైల్ తీసుకొచ్చాను. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? ఆహా, ఏం వద్దండి. నందు, గెస్టుల్ని అడగకూడదు, తెప్పించి ముందు పెట్టాలి. ఓకే సార్. నందు గారు ప్లీజ్, ఇప్పుడేం వద్దండి. మీరు నన్ను ఇంకా గెస్ట్లా చూస్తున్నారా? గెస్ట్ అంటే ఇది ఆఫీస్ కదమ్మా, కొంచెం ఫార్మల్గా ఉండాలని అలా అన్నాను. నిన్ను చూసినప్పుడే నువ్వు నా ఇంటి మనిషి అన్న ఫీలింగ్ వచ్చిందమ్మా. అదే ఫీలింగ్ కంటిన్యూ చేయండి, నాకు కూడా బాగుంటుంది. హారిక గారు, ఎలాగో ఆఫీస్కి వచ్చారు కాబట్టి నా ప్రొఫైల్, మా కంపెనీ ప్రొఫైల్ ఒకసారి చూడండి. నందు గారు, అవన్నీ ఆల్రెడీ మా ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు మొత్తం చెక్ చేశాను, అంతా తెలుసుకున్నాను. ఇక ఏ వెరిఫికేషన్ అవసరం లేదండి. నందు, మన ఆడిట్ రిపోర్ట్స్, బిజినెస్ ట్రాక్ రికార్డు అన్నీ సబ్మిట్ చేయి. అమ్మా, నువ్వు అన్నీ క్లియర్గా చెక్ చేసుకో. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మొత్తం చెక్ చేసుకుంటానండి. ఏ ప్రాబ్లం రాదు, ఏ రిస్క్ ఉండకూడదు అనుకుంటేనే అవతల వాళ్ళతో అసోసియేట్ అవుతాను. అంతెందుకు, కళ్యాణ్ చక్రవర్తి హారిక కన్స్ట్రక్షన్స్ తో కొలాబరేట్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ ఏం లేదని డైరెక్ట్ గా చెప్తే సబ్ కాంట్రాక్ట్ అయినా పర్లేదు, మీతో కలిసి పని చేయడమే నా లక్ష్యం అని ఒక్కటే టార్చర్ పెడుతున్నాడు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చెప్పినా సాలిడు గూడులా అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మాకు కంపెనీ లాభాల కన్నా మనుషుల నిజాయితీనే ముఖ్యం సార్. అదే బిజినెస్ లాంగ్ రన్ కి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. నీ మాట తీరు, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అన్నీ నా కూతుర్ని చూసినట్టే ఉంటుందమ్మా. నా కూతురు దూరమై ఎంతో కాలం కాలేదు. లేదంటే నిన్ను చూసి నీహారికే నీలా మళ్ళీ పుట్టిందనుకునేవాణ్ణి. నాకైతే ఇంకో తీరి కనిపిస్తుందండి. ఆ దేవుడు ఒకే మెంటాలిటీ, మాట తీరు ఉన్న ఇద్దరు ట్విన్స్ని ఒకే ప్లేస్లో ఎందుకు, వేరు ప్లేసుల్లో ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాడు. వాళ్లల్లో నిహారిక దూరం అయినా హారిక గారు మీకు దగ్గరవుతున్నారనిపిస్తుంది. నందు గారు, ఇదిగోండి, ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి సైన్ చేయండి. అదేంటండి, ఏం చెక్ చేయకుండానే సైన్ చేస్తున్నారు? మీరు మమ్మల్ని నమ్మినప్పుడు మేము మీ మీద అనుమానపడ్డాం అంటే మిమ్మల్ని అవమానించినట్టే అండి. ఎథికల్ గ్రౌండ్స్ మీద బిజినెస్ చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గురించి తెలుసుకొని నో చెప్పారు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ.
నేను వెళ్తానండి. నెక్స్ట్ టైం వెన్యూ నేను ఫిక్స్ చేస్తాను. సరే అండి. వెళ్ళొస్తాను హరిప్రసాద్ గారు. మంచిదమ్మా. అమ్మా నేహారిక, నువ్వు నా మనిషివని ఒప్పుకున్నావు. అదే అభిమానంతో ఒక రిక్వెస్ట్ చేస్తాను, కాదనకూడదమ్మా. ఏంటండి అది? రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలమ్మా. అతని ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేశాను. కళ్యాణ్ మీకు ప్రపోజ్ చేశాడా? చాలా సార్లు. కళ్యాణ్ హారికని కోరుకుంటున్నాడా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.